వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శివనారాయణ ఇక పారిజాతానికైతే డబ్బులైతే ఇస్తాడు. దాంతో పారిజాతం చాలా సంతోషపడిపోతుంది. ఇక శివనారాయణ ఏమో ఏం జరిగిందో తెలీదు, కార్తిక్ గాడికి దెబ్బ తగలపోయి ఉంటే ఇంకా నేను సంతోషంగా ఉండేవాణ్ణి అని వెనకాలనే పారిజాతం, అవునండి, వాడికి ఉన్న ఆ అగ్రిమెంట్ పేపర్ని కూడా క్యాన్సిల్ చేసేయచ్చు కదా, వాడు దీపతో కలిసి ఒక కొత్త జీవితాన్ని మొదలు పెడతాడు. తెలుసు పారిజాతం, వాడు వద్దు అనుకుంటే అది ఎప్పుడో క్యాన్సిల్ అయ్యేది, కానీ వాడు ఏ బంధానికో లొంగి ఇదంతా చేస్తున్నాడు. వాడెందుకోసం చేస్తున్నాడో తెలీదు, వాడి జీవితం ఎటు వెళ్తుందో చూద్దాం అని చెప్పేసి అంటాడు. ఇక పారిజాతం, ఏమండి, నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మీరు నాకు 50,000 ఇచ్చారు, నాకెంత ఆనందంగా ఉంది అని అంటూ ఉంటే ఇక శివనారాయణ, చూడు పారిజాతం, నీకు ఇంకొక అవకాశం కూడా ఇస్తున్నాను. ఏంటండి? చూడు, ఇప్పుడు నీకు ఇచ్చిన ఈ పారితోషానికి రెట్టింపు నేను ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి జోబులోంచి 1,00,000 రూపాయలు తీస్తాడు. దాంతో పారిజాతం, ఏంటండి 1,00,000 రూపాయలా? అవును పారిజాతం, కాకపోతే ఈ డబ్బులు నీకు రావాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏంటో చెప్పండి. ఈ పిఠాపురం పారిజాతం నిమిషంలో చేసేస్తుంది. అంత పెద్ద డైలాగులు అవసరం లేదులే పారిజాతం, కాకపోతే నువ్వే మాతో ఒక విషయం చెప్పాలి. ఏంటండి అది? ఉదయం నువ్వు దాస్తో మాట్లాడినప్పుడు నేను విన్నానుగా, జోష్న డబ్బు కోసమే ఇదంతా చేసుంటుంది, ఇందులో ఏమాత్రం నిజం ఉండదు అన్నావు కదా, దానికి అర్థం ఏంటా అని అడుగుదామని. చెప్పు, ఎందుకు ఆ మాట అన్నావు? ఎందుకు జోష్న డబ్బు కోసం ఇలాంటి పని చేస్తుందని అన్నావు? అంటే నీకేదో విషయం తెలిసింది, అందుకని జోష్న గురించి అలా మాట్లాడావు. అదేంటో చెప్తే ఈ 1,00,000 రూపాయలు నీకు వస్తాయి, లేదంటే నీ చేతిలో ఉన్న 50,000 కట్ట కూడా లాక్కోవాల్సి వస్తుంది. ఈ ముసలోడేంటి ఇలా పెట్టాడు? ఇప్పుడు కనుక నేను నిజం చెప్తే జోష్న నన్ను ఏదో ఒకటి చేస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? తొక్కలే, అది నా మనవరాలైతే అప్పుడు దాని గురించి నేను ఆలోచించేదాన్ని, కానీ ఇప్పుడు అది నా మనవరాలు కాదు. అలాగే నా మనవరాలు భర్తని అది చిత్రహింసలు చేస్తుంది, దాని గురించి నిజం చెప్పేయాలి అని చెప్పేసి అంటే, అది అండి, చెప్పు పారిజాతం, 1,00,000 రూపాయలు కావాలా, లేదంటే ఏమీ తీసుకోవా? లేదండి, ఈ 1,00,000 రూపాయలు ఎలా అయినా నేను గెలుచుకుంటాను. అయితే చెప్పు, జోష్న గురించి ఎందుకు అలా మాట్లాడావు? జోష్న ఏం తప్పు చేసింది? చెప్తానండి. అంటే అంతకుముందు జోష్న వైరాతో చేతులు కలిపింది కదా, అలా కలపడం వల్లే కదా ఫుడ్ ట్రక్ దగ్గర ఫుడ్ పాయిజన్ అయింది. అలాగే శ్రీధర్ అరెస్ట్ అయ్యాడు, కాశీగాడు కూడా ఈ జోష్నని నమ్మడం వల్లే కదా అరెస్ట్ అయ్యాడు అని వెనకాలనే శివనారాయణ షాక్ అయిపోతాడు. పారిజాతం, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునండి, శ్రీధర్ దగ్గర ఇది అకౌంట్స్లో తారుమారు చేసిన లెక్కలన్నీ సంబంధించినవన్నీ అకౌంట్స్ ఉన్నాయి, అవన్నీ ఎక్కడ మీతో చెప్పేస్తాడా అన్న భయంతో కాశీని అడ్డు పెట్టుకొని జోష్న వైరతో చేతులు కలిపి ఇదంతా చేసిందండి. కానీ ఈ విషయం మీకెవరికైనా చెప్తే నన్ను తిడతదని భయంతో చెప్పలేదు. నర్మయ్, ఇంత తప్పులు చేస్తూ ఉంటే నువ్వు పక్కనే ఏం చూస్తున్నావు? అది కాదండి, చూడు, నిన్ను చేసిన పనికి ఇప్పుడే మెచ్చుకొని 50,000 ఇవ్వాలనిపించింది, కానీ జోష్న ఇలాంటి పనులు చేస్తుంటే నువ్వు పక్కనే ఉంటూ ఆపకుండా తనకి సపోర్ట్గా నిలబడ్డావు కాబట్టి నీ దగ్గర 50,000 కూడా ఇవ్వను, ఇటువు అని లాక్కుంటాడు. ఇక పారిజాతం, ఈ ముసలోడు ఏంటి ఎంత పని చేశాడు? అది కాదండి, నిజం చెప్తే డబ్బులు ఇస్తారన్నారుగా, చెప్తే ఇస్తారన్నాను, కానీ జోష్న ఇన్ని తప్పులు చేస్తూ ఉంటే నువ్వు పక్కనే ఉండి చోద్యం చూసినట్టు చూసావుగా, అందుకే నీకు డబ్బులు కట్టు అని చెప్పేసి శివనారాయణ ఇక ఆ డబ్బుల్ని తీసుకుని అలమరాలో పెట్టి తాళం వేస్తాడు. ఇక శివనారాయణ మనసులో, జోష్న గురించి నేను తక్కువగానే ఆలోచించాను, కానీ మనందరికీ తెలియకుండా జోష్న చాలా తప్పులు చేస్తుంది. జోష్న ఇన్ని తప్పులు చేయడానికి కారణం ఏమై ఉంటుంది? అసలు ఈ ఆస్తి మొత్తం తనదే కదా, ఈ ఆస్తి మొత్తం తనదే అయినప్పుడు జోష్న ఇలా తప్పుడు అకౌంటెంట్తో చెప్పి మార్పించాల్సిన అవసరం ఏముంది? ఎందుకు చేస్తుంది జోష్న అని శివనారాయణ ఆలోచిస్తూ నిద్రపోతాడు. ఇక దశరథ మనసులో జోష్న గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంత సడన్గా వైరా జోష్నని కిడ్నాప్ చేయడం ఏంటి? వైరా కిడ్నాప్ చేసి తనని ఇబ్బంది పెడుతున్నాడని జోష్న ఏడుస్తూ సుమిత్రకి చెప్పింది, కానీ జోష్న ఒంటి మీద ఒక చిన్న గాయం కూడా లేదు. జోష్న కావాలనేమీ చేయలేదు కదా, నాకెందుకనో ఏదో తప్పు జరుగుతుందనిపిస్తుంది అని ఆలోచిస్తూ ఉంటే సుమిత్ర, ఏంటండి మీరు ఇంకా నిద్రపోలేదా? ఏం లేదు సుమిత్ర, ఏవో ఆలోచనలు. నాకు తెలుసండి,
మీకు జ్యోత్స్న అంటే చాలా ఇష్టం. బయటికి నేను ఏడుస్తూ కనిపించినా లోపల మీరు జ్యోత్స్న కోసం ఎంతో బాధపడి ఉంటారు. నాకు ఆ విషయం తెలుసండి అని వెనకాలనే, సుమిత్ర నిన్నొక విషయం అడుగుతాను చెప్తావా? జ్యోత్స్న నీకు ఎప్పుడైనా అబద్ధం చెప్పినా, నిన్ను మోసం చేసినా నువ్వేం చేస్తావు అని వెనకాలనే, ఇవ్వండి నా కూతురు గురించి మీరు అలా మాట్లాడద్దు. జ్యోత్స్న మనతో ఎందుకు అబద్ధం చెప్తుంది? మనల్ని ఎందుకు మోసం చేస్తుంది? చెప్పండి. అది కాదు సుమిత్ర, వద్దండి. మీరు అలా జ్యోత్స్న గురించి మాట్లాడద్దు. ఈరోజు నా కూతురికి ఉన్న గండం తప్పింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే జ్యోత్స్నకి త్వరలో ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. ఇప్పుడు మనం జ్యోత్స్న పెళ్లి గురించి ఆలోచించాలి. ముందు మీరు పడుకోండి అని అంటుంది. ఇక ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత కార్తీక్, దీప బయలుదేరుతూ ఉంటే కాంచన, ఆగరా, ఇంకా ఎక్కడికి? చేతికున్న ఆ గాయం ఇంకా తగ్గనే లేదు, మళ్ళీ బయలుదేరావా అక్కడికి? అది కాదమ్మా. ఏంట్రా అది కాదు? నువ్వు 10 రోజులు ఇంట్లో కదిలి వెళ్ళడానికి వీల్లేదు. దీపా, నువ్వు కూడా వెళ్ళడానికి వీల్లేదు. అది కాదత్తా. ఏంటి అది కాదు? నువ్వు ఇలా వాడిని వెనకేసుకొస్తున్నావు కాబట్టి వాడు ఇలా చేస్తున్నాడు. నా మాట ఒక్కసారైనా వినండిరా. అమ్మా, మాకేం కాదు. ఆయన చిన్న గాయానికి సెలవెందుకు పెట్టాలి? అక్కడ చాలా పనులు ఆగిపోయినాయి. మేము తప్పకుండా అక్కడికి వెళ్ళాలి. అవునత్తయ్య, బావ పక్క నేను ఉంటాను కదా. ఏంటి ఉండేది నువ్వు? నువ్వే కడుపుతో ఉన్నావు. నిన్నే ఒకరు చూసుకోలేతే నువ్వు వాణ్ణి చూసుకుంటావా? అమ్మా, దీపం మీద ఎందుకు అరుస్తావు? నేను అరిచిందే మీకు కనిపిస్తుందిరా. ఎప్పుడూ లేని రాయిలా ఉండే మీ నాన్న నిన్న నీ కోసం కన్నీళ్ళు పెట్టుకున్నాడు. నీకు అర్థం కావట్లేదా మా ప్రేమ? అమ్మా, నాకు తెలుసు. మాస్టర్కి నీకు నేనంటే చాలా ఇష్టం. అలాగే నా మీద ఎన్ని బాధ్యతలు ఉన్నాయో కూడా నాకు తెలుసమ్మా. కానీ నేను నిన్న జ్యోత్స్నని కాపాడింది అత్త కోసం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక మేము వెళ్తాం. దీప పద అని చెప్పేసి కార్తీక్ అలాగే దీప ఇక బయటకు వెళ్ళగానే అక్కడ కారు ఉంటుంది. దాంతో ఒక్కసారిగా కార్తీక్, కారు ఎవరు తీసుకొచ్చారు అని వెనకాలనే అప్పుడే డ్రైవర్, సార్ శివనారాయణ గారు కారు తీసుకెళ్ళమన్నారు, అందుకే వచ్చాను అని వెనకాలనే, తాత నాకు చేయికి దెబ్బ తగిలిందని కారు పంపించినట్టున్నాడు, పదదీప అని చెప్పి ఇద్దరు కూడా కారులో వెళ్తారు. ఇంకా ఒక పక్కన పారిజాతం అలాగే ఇక గుమ్మం దగ్గరే ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక దశరథ, పిన్ని ఎక్కడి నుంచున్నావేంటి? దశరథ, నిన్న కార్తీక్ చేతికి దెబ్బ తగిలింది కదా, వాళ్ళు ఇంటికి వస్తారా రారో అని గుమ్మం దగ్గరే ఎదురు చూస్తున్నాను. ఏ పిన్ని, కార్తీక్తో ఏదైనా ముఖ్యమైన పనుందా? లేదు దశరథ, దీప కోసం. కడుపుతో ఉంది కదా దీప. పిన్ని, ఈ మధ్యకాలంలో నువ్వు దీపం మీద చాలా ప్రేమను చూపిస్తున్నావే. దశరథ, కొన్నిసార్లు మనం చేసిన తప్పులే మనల్ని మనుషులుగా మారుస్తాయి. గతంలో నేను ఎంత పెద్ద తప్పు చేశానో తెలుసుకున్నాను. అందుకే దానికి పశ్చాత్తాపం ఇది. పిన్నేంటి ఇలా మాట్లాడుతుంది? అంటే దీపకి పిన్ని అన్యాయం చేసిందని ఇలా మాట్లాడుతుందా అని దశరథ మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే దీప అలాగే కార్తీక్ కారులోంచి దిగుతూ ఉంటే పారిజాతం అది చూసి చాలా సంతోషపడిపోతుంది. ఇదేంటి దీప కార్తీక్ కారులో వచ్చారు అని చెప్పేసి, దీప, ఒరే మనవడా, కారులో వస్తున్నారేంట్రా? తాత మన కోసం కారు పంపించాడు పారు. అవునా? మీ తాత మనసు వెన్నలాంటిదిరా. కోపంగా ఉన్నా సరే ఇట్టే కరిగిపోతాడు అని వినగాలని దశరథ, ఒరే కార్తీక్, 2 రోజులు రెస్ట్ తీసుకోపోయావా? మావయ్య, నేను రెస్ట్ తీసుకుంటే ఇక్కడ కొన్ని పనులు ఆగిపోతాయి, అందుకే వచ్చాను. ఏంట్రా అది? చెప్తాను కదా మావయ్య, పద అని అంటాడు. ఇంకా శివనారాయణ కూడా హాల్లో ఉంటాడు. సుమిత్ర, జ్యోత్స్న కూడా కిందకి దిగుతూ, కార్తీక్ రెస్ట్ తీసుకోపోయావా, ఎందుకు వచ్చావు అని వెనకాలనే, ఇక్కడ కొన్ని పనులు కొన్ని లెక్కలు తేల్చాల్సినవి ఉన్నాయి తాత, అందుకే వచ్చాను అని అంటాడు. దాంతో జ్యోత్స్న, బావేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటుంది. ఇక సుమిత్ర కిచెన్లోకి వెళ్ళబోతూ ఉంటే ఇక దీప, అమ్మ ఏం కావాలి మీకు? నేను వచ్చాను కదా, చెప్పండి. కాఫీ కావాలా, టీ కావాలా? నువ్వేమీ మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేనే వెళ్ళి కాఫీ పెట్టుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటే దశరథ, సుమిత్ర, ఇప్పుడెందుకు నువ్వు కిచెన్లోకి వెళ్ళాలి? ఇంకా నీ ఆరోగ్యం కుదుటపడలేదు. కొన్ని రోజులు నువ్వు కిచెన్లోకి వెళ్ళకపోవడమే మంచిది. దీపా, నువ్వు వెళ్ళమ్మా, అందరికీ కాఫీ తీసుకురా అని వెనకాలనే ఇక జ్యోత్స్న, బావా ఇప్పుడు నీ చెయ్యి ఎలా ఉంది అని వెనకాలనే, నా చెయ్యి బాగానే ఉంది పెద్ద మేడం, కాకపోతే నిన్న వైరా నాకు కాల్ చేశాడు తాత అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోత్స్న చాలా టెన్షన్ పడుతుంది. దాంతో దశరథ, శివనారాయణ, ఆ వైరగాడు నీకు ఫోన్ చేయడం ఏంట్రా? ఏమన్నాడు? మళ్ళీ ఏదైనా చెప్పాడా? చెప్పరా అని వెనకాలనే, తాత, మావయ్య, వైరా నాకు ఫోన్ చేసింది నాతో గొడవ పడటానికో ఇంకేదో శత్రుత్వం పెంచుకోవడానికో కాదు, ఇంటి దొంగ గురించి చెప్పడానికి అని వెనకాలనే జ్యోత్స్న షాక్ అయిపోతుంది. అంటే ఆ వైరగాడు బావకి నా గురించి నిజం చెప్పేశాడా? ఇప్పుడు నేనేం చేయాలి అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. దాంతో కార్తీక్,
ఏంటి పెద్ద మేడం చెప్పమంటారా అని వెనకాలే ఇక జ్యోత్స్న అదేంటి బావ ఇలా అంటున్నాడు అని వెనకాలే సుమిత్ర కార్తీక్ జ్యోత్స్నని చెప్పమంటావా అని అడుగుతున్నావేంట్రా ఆ కిడ్నాపర్ నీకెందుకు ఫోన్ చేశాడు చెప్పరా అని వెనకాలనే ఏం లేదు వాడి సూట్ కేసులో నేను రాళ్ళు పెట్టి పంపించాను కదా తట్టుకోలేక నాకు ఫోన్ చేశాడు అంతేకాకుండా నాతో ఒక నిజం కూడా చెప్పాడు అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ ఏంట్రా ఆ నిజం అని అంటూ ఉంటే పెద్ద మేడం ఏంటి చెప్పమంటారా అని వెనకాలనే పారిజాతం ఏంట్రా నువ్వు ఆ వైరాగడు ఫోన్ చేశాడని చెప్పి పద్దాక జ్యోష్ణని చెప్పమంటావా అంటావేంటి విషయం ఏంటో చెప్పొచ్చు కదా అని వెనకాలనే అప్పుడే శ్రీధర్ అక్కడికి వస్తాడు. విషయం నేను చెప్తాను మావయ్య గారు అని అంటాడు. దాంతో శివనారాయణ అలాగే దశరథ అందరూ కూడా శ్రీధర్ని వచ్చి కూర్చోమంటారు. ఇక శ్రీధర్ రాగానే కార్తీక్ మాస్టరు మీరు ఇంత సడన్గా ఇక్కడికి వచ్చావేంటి? ఏం లేదురా, మావయ్య గారు నన్ను పిలిచారు, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు, అందుకే వచ్చాను అని వెనకాలనే ఇక దశరథ కార్తీక్ ముందు నువ్వు చెప్పరా ఆ వేరా నీకు ఫోన్లో ఏం చెప్పాడు అని వెనకాలనే ఇక జ్యోత్స్న చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక శివనారాయణ అందరూ కాసేపు సైలెంట్గా ఉండండి. శ్రీధర్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చావా అని వెనకాలనే తెచ్చాను మావయ్య గారు అని అంటాడు. దాంతో శ్రీవనారాయణ ఏవి ఒకసారి నాకు చూపించు అని వెనగాలనే ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇక అకౌంట్స్ మొత్తాన్ని కూడా శివనారాయణకి చూపిస్తూ ఉంటాడు. ఆ అకౌంట్స్ మొత్తాన్ని కూడా శివనారాయణ చూసి షాక్ అయిపోతాడు. ఇక దశరథ నాన్న ఏముంది అందులో, ఎందుకు బావని ఇంత ఉదయాన్నే పిలిపించి ఏం వేటి గురించి చూస్తున్నావు అని వెనకాలనే నువ్వు కూడా చూడు దశరథ, నీ కూతురు ఎంత ఘనకార్యం చేసిందో నీకు తెలియాలి కదా అని వెనకాలనే దశరథ కూడా ఇక ఆ వీడియో మొత్తాన్ని కూడా చూస్తాడు. ఇక జ్యోష్ణకి ఏమీ అర్థం కాదు. ఇంతలోకి దశరథ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఏంటి నాన్న, జ్యోష్ణ ఇన్ని కోట్లు మన రెస్టారెంట్కి నష్టం తెప్పించిందా? ఇదంతా నిజం కదా అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్ అలాగే దీప ఇక సుమిత్ర జ్యోత్స్న షాక్ అయిపోతారు. ఇక శివనారాయణ చెప్పు జ్యోత్స్న, అడుగుతున్నాడుగా మీ నాన్న, రెస్టారెంట్కి నష్టం వచ్చింది మన రెస్టారెంట్లు బిజినెస్ బాగా లేకపోవడం కాదు, నువ్వు చేసిన పని వల్ల అని నువ్వు చెప్తావా నన్ను చెప్పంటావా అని వెనకాలనే జ్యోత్స్న చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. తాత అది అది అని వెనకాలనే ఇక శ్రీధర్ మావయ్య గారు ఈ విషయం నేను ఎప్పుడో చెప్పాలి అనుకున్నాను, కానీ సుమిత్ర సిస్టర్కి జ్యోత్స్న వల్ల ఆపరేషన్ జరుగుతుందని తెలిసి ఆ రోజు నేను సైలెంట్గా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ మీరు పిలిచి ఈ విషయం అడిగేసరికి నాకు అర్థం కాలేదు, అందుకే వీటికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చాను అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర ఏంటండి మీరు మాట్లాడుతుంది, రెస్టారెంట్కి నష్టం వచ్చింది జ్యోత్స్న వల్ల? అవును సుమిత్ర, ఇదిగో ఈ లెక్కలన్నీ చూడు అని వెనకాలనే ఇక ఒక్కసారిగా సుమిత్ర జ్యోత్స్న ఎందుకు ఇలా చేసావు అని వెనకాలనే ఇక జ్యోత్స్న అంటే మమ్మీ అది ఆ ల్యాండు చూడండి పెద్ద మేడం, ఎప్పుడు చూసినా ఆ ల్యాండ్ పేరు ఎత్తకండి, ఆ ల్యాండ్ అత్త పేరున లేదని ఆల్రెడీ మాస్టరు ఎవిడెన్స్లో కూడా దొరికింది. ఇక మీరు తప్పించుకోవాలని చూడద్దు పెద్ద మేడం, ఆ డబ్బంతా ఎక్కడికి పంపించారో ఏం చేస్తారో మర్యాదగా ఒప్పేసుకోండి అని వెనకాలనే ఇక సుమిత్ర జ్యోత్స్న అడిగేది నిన్నే, అందరూ నువ్వు తప్పు చేశావని నిన్ను వేలెత్తి చూపిస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను, ఎందుకు నువ్వు ఇదంతా చేసావో చెప్తావా లేదా అని వెనకాలనే మమ్మీ అది అది మమ్మీ అని అంటూ ఉంటే ఇక జ్యోత్స్న అంటే మమ్మీ అది నేను ఆ డబ్బంతా అనాథాశ్రమానికి పెద్ద మేడం ఆల్రెడీ మొన్న చెప్పి దొరికిపోయారు అని వెనకాలనే ఇక జ్యోత్స్న బావా నా నట్టంగా ఇరికించావు, ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటూ ఉంటే ఇక ఇంతలోకి అప్పుడే దశరథ అలాగే శివనారాయణ ఫోన్కి వీడియో వస్తుంది. ఇక ఆ వీడియోని ఓపెన్ చేసి చూడగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక దశరథ జ్యోత్స్న అంటే నువ్వు కిడ్నాప్ అవడం నిజం కాదా? ఆ వైరాతో చేతులు కలిపి మా అందరితో అబద్ధం చెప్పి మోసం చేస్తావా అని వెనకాలనే డాడీ అది అని అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా సుమిత్ర ఏంటండి అని వీడియో ఓపెన్ చేసి చూస్తుంది. ఒక్కసారిగా ఆ వీడియోలో జ్యోత్స్న వైరాతో చేతులు కలిపిన వీడియో ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది. జ్యోత్స్న చెంప పగలు కొడుతుంది. దాంతో జ్యోత్స్న మమ్మీ అది అని వెనకాలనే నోరు ముయ్యవే, నిన్నెంత నమ్మాను, నువ్వు ఏడుస్తూ ఉంటే నీకేమైనా అయిపోతుందని ఇక్కడ నా గుండె ఎంత తలడిల్లిందో తెలుసా, కానీ నువ్వు ఇలాంటి పని చేస్తావా, డబ్బు కోసం ఇంత దిగజారుతావా, అయినా ఈ యావదాస్తి నీదే కదా, అలాంటప్పుడు నువ్వు ఇలాంటి పని చేయాల్సిన అవసరం ఏముంది, ఎందుకు ఇలాంటి పని చేసావు చెప్తావా లేదా అని సుమిత్ర జ్యోత్స్నని కొడుతూ ఉంటే ఇక ఒక్కసారిగా అక్కడున్న దశరథ సుమిత్ర నువ్వు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకు, ముందు నువ్వు కామ్గా ఉండు అని వెనకాలని అది కాదండి ఇది సుమిత్ర
జ్యోష్ణతో మేము మాట్లాడతాం కదా, డబ్బు పోయినా అంత పర్వాలేదు, కానీ మమ్మల్ని ఎందుకమ్మా మోసం చేశావు అని దశరథ్ అంటాడు. డాడీ అది అని వెనకాలనే ఇక శివనారాయణ కార్తీక్ ఇక ఆలస్యం చేయడం లేదు. జ్యోష్ణ మాటలు ఇక వినడం కూడా లేదు. వెంటనే మంచి సంబంధం చూడు, దీనికి వారం రోజుల్లో పెళ్లి చేసేయాలి, ఇక ఈ నిర్ణయాల్లో ఎటువంటి మార్పు ఉండదు అని శివనారాయణ ఆవేశంగా వెళ్ళిపోతాడు. ఇక సుమిత్ర ఒక్కసారిగా కార్తీక్ నా కూతురికి పెళ్లి చేయాలరా, దాని బుద్ధి పెళ్లి చేశాకైనా మారుతుందేమో అని చెప్పేసి అక్కడి నుంచి సుమిత్ర ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఇక జ్యోత్స్న బావా అందరి ముందు నన్ను అడ్డంగా ఇరికించావుగా అని అనుకుంటూ ఉంటే ఇక జ్యోత్స్న బావా అని అంటూ కార్తీక్ని పిలుస్తుంది. ఇక కార్తీక్ పక్కకి వచ్చి ఏంటి పెద్ద మేడం చెంపలు బాగా ఎర్రగా ఎక్కినట్టున్నాయిగా అని వెనకాలని బావా ఏంటిది, నువ్వు నా భార్య మీద రివెంజ్ తెచ్చుకోవాలని చూసావు, అందుకే నేను నిన్ను ఇలా ఫోన్లు చేశాను మరదలా అని అంటాడు. బావా ఈ విషయం నీకెలా తెలిసింది, వైరా నాకు ఫోన్ చేశాడని చెప్పాను కదా, అలాగే ఆ వైరా పక్కన మేనేజర్ ఉంటాడు కదా, వాడు నీ వీడియో కూడా తీశాడంట, ఇది ఏదైనా హెల్ప్ అవుతుందేమోనని పంపించాడు, కానీ టైంకి భలే సెండ్ చేశాను, పర్ఫెక్ట్ కదా పెద్ద మేడం అని వెనకాలని బావా నాతో పెట్టుకుంటున్నావు, నీతో నేను పెట్టుకోవడం కాదు మరదలా, నువ్వే నాతో పెట్టుకుంటున్నావు, చూడు నువ్వు దీప కళ్ళలో పెట్టించిన కన్నీళ్ళన్నిటికీ లెక్కలు తెచ్చే సమయం వచ్చేసింది, ఇక నుంచి నువ్వు చేసే ప్రతి తప్పు అత్త ముందు బయట పెడతాను, చూస్తూ ఉండు, ఏ అత్త అయితే నిన్ను సపోర్ట్ చేస్తుందో ఆ అత్తే నిన్ను చీకొట్టేలా చేస్తాను, దీపని మెచ్చుకునేలా చేస్తాను, చూస్తూ ఉండు అని చెప్పేసి కార్తీక్ అంటాడు. ఇక జ్యోత్స్నకి చాలా భయం వేస్తుంది. ఫస్ట్ టైం బావ నన్నుకు వార్నింగ్ ఇస్తుంటే భయంగా ఉంది. బావ అనుకున్నది జరిగితే ఎప్పటికీ నేను బావకి భార్య కాలేను, నేను అనుకున్నది జరగదు, ఎలా అయినా సరే మా మమ్మీని నా కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్పేసి జ్యోత్స్న ఇక ఎమోషనల్ డ్రామా ప్లాన్ చేద్దామనేసి సుమిత్ర గదిలోకి వెళ్ళి మమ్మీ నీతో మాట్లాడాలి అని వెనకాలనే నువ్వు నాతో ఏం మాట్లాడాలి, వెళ్ళవే ఇక్కడి నుంచి వెళ్ళు, నీకు డబ్బు నగలే కదా కావాలి, మా ప్రేమ అది నీకు అవసరం లేదు కదా, మమ్మీ ఎందుకు అలా మాట్లాడుతున్నావు మమ్మీ, నాకు అదే అవసరమైతే నేను నిన్ను ఎందుకు కాపాడుతాను మమ్మీ, చెప్పు మమ్మీ, నీకు ఆపరేషన్కి నా బోన్ మ్యారో ఇచ్చి నేను ఎందుకు కాపాడుతాను మమ్మీ, సూది చూస్తేనే భయపడే నేను అంత ఆపరేషన్కి ఒప్పుకున్నానంటే అది నీకోసమే కదా మమ్మీ, ఈ ఇంట్లో నువ్వు తప్ప నన్ను ఎవరు కూడా సపోర్ట్ చేయరు, కానీ ఈరోజు నువ్వు కూడా నన్ను హేట్ చేస్తే నేనేం చేసుకోవాలి మమ్మీ, చెప్పు మమ్మీ, నేను డబ్బు కోసమే ఇదంతా చేశానని నువ్వు నమ్ముతున్నావా మమ్మీ, కానీ నేను ఈ డబ్బు నా కోసం కాదు మమ్మీ, నేను ఈ డబ్బు జ్యోత్స్న ఇంకా నువ్వు నాతో ఏమీ చెప్పాలని చూడొద్దు మమ్మీ, చూడు జ్యోత్స్న నువ్వంటే ఈ కన్న తల్లికి పిచ్చి ప్రేమ, అందుకే నువ్వు చేసే తప్పులన్నింటినీ కూడా క్షమిస్తున్నాను, నువ్వు మంచిగా పెళ్లి చేసుకుంటే అదే నాకు సంతోషం మమ్మీ, తప్పకుండా నేను పెళ్లి చేసుకుంటాను మమ్మీ, నీ కోరికని నెరవేరుస్తాను, అవును మమ్మీ అని చెప్పేసి అంటుంది. ఇక ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత ఇక సుమిత్ర గుడికి బయలుదేరుతూ ఉంటే కార్తీక్ అత నన్ను నీతో పాటు తీసుకెళ్ళమంటావా అని వెనకాలనే కార్తీక్ అలాగే జ్యోత్స్న ఇక కార్తీక్ సుమిత్ర అలాగే దీప ముగ్గురు కూడా గుడికి బయలుదేరుతారు. ఇక సుమిత్ర మాత్రం దీప మీద కోపంగానే ఉంటుంది. ఇంతలోకి కార్తీక్ అలాగే గుడి దగ్గరికి వస్తారు. ఇక దీప బావా అమ్మ నా పక్కన కూర్చున్నా నా మొహం కూడా చూడటానికి ఇష్టపడట్లేదు, దీప ఇక్కడికి వచ్చావు కదా చూడు అత్త నీతో చాలా ప్రేమగా ఉంటుంది, అదేంటి బావా గుడికొస్తే అమ్మ నాతో ఎందుకు ప్రేమగా ఉంటుంది, చెప్తున్నాను కదా దీప, ఈ రోజుతో అత్త నీ మీద ఉన్న కోపం మొత్తాన్ని కూడా పక్కన పెట్టేసి నీతో ప్రేమగా ఉంటుంది, చూస్తూ ఉండు అని అంటాడు. ఇక సుమిత్ర అలాగే కార్తీక్ దీప ముగ్గురు కూడా గుడిలోకి వెళ్తారు. ఇంతలోకి సుమిత్ర నా కూతురు జ్యోత్స్న పేరున అర్చన చేయండి పంతులు గారు అని అంటుంది. దాంతో ఇక పంతులు సుమిత్ర జ్యోత్స్న పేరున అర్చన చేస్తూ ఉంటాడు. ఇంతలోకి అప్పుడే ఇంకా గౌతమ్ సుమిత్ర కళ్ళ ముందు ఉంటాడు. ఒక్కసారిగా సుమిత్ర గౌతమ్ని చూసి నువ్వరా ఎంత ధైర్యం ఉంటే నా ముందుకే వస్తావు అని వెనకాలనే చూడండి ఆంటీ, నేను మీతో ఒక విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను, కాకపోతే ఇంతలో మీరు నాకు కనిపించారు కాబట్టి ఈ విషయం మీతో చెప్దాం అనుకుంటున్నాను అని వెనకాలనే నువ్వు నాకు చెప్పడం ఏంట్రా, నీ మాటలు ఎవరు నమ్ముతారు, నా కూతురి జీవితాన్నే నాశనం చేయాలనుకున్నావు, అమాయకురాలైన నా కూతురిని నమ్మించి పెళ్లి చేసుకుందాం అనుకున్నావు, పోరా ఇక్కడి నుంచి అని వెనకాలనే ఆంటీ మీరు మీ కూతురు అమాయకురాలు, మీ కూతురు జీవితాన్ని నేను నాశనం చేద్దామని అనుకున్నానని మీరందరూ అనుకుంటున్నారు. యాక్చువల్లీ జ్యోత్స్నకి నా ఎంగేజ్మెంట్ అవ్వకముందే దీపకి నేనేంటో తెలిసినప్పుడే జ్యోత్స్నకు కూడా నేనేంటో తెలిసి కూడా నాతో ఎంగేజ్మెంట్కి ఒప్పుకుంది. ఏంట్రా అబద్ధాలు చెప్తున్నావా ఆంటీ,
నేను చెప్పేది నమ్మకం లేకపోతే ఒక్కసారి వీడియో చూడండి అని చెప్పేసి గౌతమ్ ఇక వీడియోని చూపిస్తాడు. ఒక్కసారిగా దీప ఇక గౌతమ్తో గొడవ పడుతూ ఉంటే జోష్న దొంగచాటుగా అదంతా కూడా చూస్తుంది. ఇక అది చూసిన సుమిత్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది. చూసారా ఆంటీ, ఆ రోజు జోష్న నన్ను కలవటానికి వచ్చినప్పుడు నేనంటే ఏంటో జోష్నకి తెలుసు. కానీ మీ ఇంటికి వచ్చి నాతో ఎంగేజ్మెంట్కి ఓకే చెప్పింది. ఇదంతా ఎందుకు చేసిందో తెలుసా? ఎందుకంటే దీప మీద తనకి రివెంజ్ ఉంది. అది తీసుకోవడానికి జోష్న నాతో ఎంగేజ్మెంట్కి ఒప్పుకున్నట్టు నటించింది. అలాగే ఎంగేజ్మెంట్కి దీప కార్తిక్ని కూడా పిలిపించింది. ఫైనల్గా దీపతో నన్ను కొట్టించి తన వల్లే ఎంగేజ్మెంట్ ఆగిపోయేలా చేసింది. ఇదంతా దీప మీద రివెంజ్ తీర్చుకోవడానికి. ఈ విషయం నా మట్టి బుర్రకి అర్థం కాలేదు. తర్వాత నాకు అర్థమైంది. దీపని తనకి హట్టుగా ఉందని చంపమని నాతో చెప్పింది. నేను దీప నాకు అడ్డని దీప మీద కత్తితో అటాక్ కూడా చేయించాను. ఆ తర్వాత జోస్న అమాయకురాల్లాగా పెళ్ళి ఆగిపోయినాక మీతో అందరి ముందు నటించి నన్ను ఫోన్లు చేసింది. అప్పుడే నేను నిజం బయట పెడదామనుకున్నా. కానీ కార్తిక్ నిజం చెప్పకుండా నన్ను ఆపాడు. ఎందుకంటే మీరు మీ కూతుర్ని గుడ్డిగా నమ్ముతున్నారు కాబట్టి. ఇప్పుడు కూడా నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీరు నన్ను ఒక ఫూల్లా చూస్తున్నారు. కానీ నాకంటే క్రిమినల్ మీ కూతురు. ఈ విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. గుడ్ బై అంటూ గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ కార్తిక్ దగ్గరికి వచ్చి, చూడు కార్తిక్ బ్రో, నువ్వు చెప్పావు కాబట్టి నేను ఆంటీ ముందు నిజం చెప్పాను. నువ్వు నీ భార్య విషయంలో కేసుని రిటర్న్ తీసుకుంటావు కదా? తీసుకుంటాను. ఇప్పుడు నువ్వు అడ్డంగా జైలుకు వెళ్లకుండా నేనే నిన్ను కాపాడాను. నాకు తెలుసు, అందుకే నువ్వు చెప్పమన్నావని ఆ వీడియో చూపించడానికి వచ్చాను అంటూ గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుమిత్ర ఇక దీప రాగాలే దీపం చూసి, దీప అమ్మ ఏమైంది, మీ కళ్ళలో ఏంటి ఆ కన్నీళ్ళు అని వెనకాలే దీపని హక్ చేసుకొని, దీప నన్ను క్షమించు, నేను ఎన్నో మాటలని ఎన్నో రకాలుగా బాధ పెట్టాను, నన్ను క్షమించు దీప అని చెప్పేసి సుమిత్ర ఇక దీపని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక కార్తిక్ అత్త ఏమైంది అని వెనకాలనే ఇక కార్తిక్, ఒరే ఈరోజు నేను గుడికి రావటం వల్లే నిజమేంటో నాకు తెలిసింది. దీపని ఇన్ని రోజులు చాలా మాటలు అన్నాను, కానీ నా తప్పేంటో నేను తెలుసుకున్నాను, పద అని చెప్పేసి అంటాడు. ఇక ముగ్గురు కూడా ఇంటికైతే వస్తారు. ఇంతలోకి జోస్న, మమ్మీ ఏంటి దీపతో టెంపుల్కి వెళ్ళడం అని చెప్పేసి అనుకుంటూ ఉంటే అప్పుడే సుమిత్ర ఇంటికి వస్తుంది. ఇక జోస్న, మమ్మీ నువ్వు దీపతో కలిసి గుడికి వెళ్ళావా? నీకు దీప అంటే ఇష్టం లేదు కదా మమ్మీ, అయినా నువ్వు దీపతో గుడికి వెళ్ళడం ఏంటి అని వెనకాలనే జోస్న చంప పగలు కొడుతుంది. దాంతో జోస్న, మమ్మీ అని వెనకాలనే దీప ఇట్రా అని చెప్పేసి దీప భుజం మీద చెయ్యి వేసి, నోర్మై చూడు, నేను నా కూతురు తప్పు చేయదు అని అనుకున్నాను. కానీ నువ్వు చేసిన పనులు తెలిసి నీ మీద అసహ్యం వేస్తుంది. దీపని ఆ రోజు నీ పెళ్ళి ఆపిందని చాలా అవమానించి చాలా తిట్టాను. కానీ దీపకు నిజం తెలిసిన రోజే గౌతమ్ గురించి నీకు కూడా నిజం తెలిసిందన్న విషయాన్ని ఈ రోజే నేను తెలుసుకున్నాను అని వెనకాలనే జోస్న షాక్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.